ఆచి చికెన్ మసాలా. కమిషన్స్ కోసం కక్కుర్తిపడి అకౌంట్లు ఇస్తున్నారా? పది పరకా కోసం కోట్ల ఇల్లీగల్ ట్రాన్సాక్షన్స్ కి సహకరిస్తున్నారా? అయితే మీ జీవితం ఖతమైపోయినట్టే, జైలు పాలవడం గ్యారంటీ. ఎస్, తెలంగాణ వ్యాప్తంగా ఆపరేషన్ క్రాక్ డౌన్ తో మ్యూల్ అకౌంట్ల గుట్టు రట్టవడం ఇప్పుడు సంచలనాన్ని సృష్టిస్తోంది. అందులోనూ సైబర్ నేరాలకు సూర్యాపేట జిల్లా అడ్డాగా మారిపోవడం మరింత కలవరం పుట్టిస్తోంది. ఒక్క కోదాడలో 242 మ్యూల్ అకౌంట్స్ బయటపడడం పోలీసులకు సవాల్ విసురుతోంది. తక్కువ సమయంలో ఎక్కువ సంపాదించాలి అనే లక్ష్యంతో కొందరు తప్పుడు మార్గాలను ఎంచుకుంటున్నారు. సైబర్ క్రైమ్ గ్యాంగ్ కు మ్యూల్ అకౌంట్స్ అప్పగిస్తూ సైబర్ నేరాల్లో చిక్కుకుంటున్నారు. అందులోనూ ఈజీ మనీకి అలవాటు పడ్డ యువత మరింత అట్రాక్ట్ అయి జీవితాలను జైళ్ల పాలు చేసుకుంటున్నారు. ఇటీవలే సైబర్ నేరాలు పెరిగిపోతుండటంతో సైబర్ సెక్యూరిటీ బ్యూరో తెలంగాణ వ్యాప్తంగా ఆపరేషన్ క్రాక్ డౌన్ పేరుతో స్పెషల్ ఆపరేషన్ నిర్వహిస్తోంది. ఈ ప్రత్యేక దాడుల్లో కీలక విషయాలను గుర్తించింది. మ్యూల్ అకౌంట్స్ తో సైబర్ మోసాలకు పాల్పడుతున్నట్టు తెలిసింది. తమ బ్యాంక్ ఖాతాలను సైబర్ నేరగాళ్లకిస్తూ యువత మ్యూల్ అకౌంట్ హోల్డర్లుగా మారుతున్నట్టుగా సైబర్ సెక్యూరిటీ బ్యూరో దర్యాప్తులో వెల్లడి కావడం షాక్ ఇస్తోంది. ఈ మ్యూల్ అకౌంట్స్ కి సూర్యాపేట జిల్లా కోదాడ కేర్ ఆఫ్ గా నిలవడం ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతోంది. తెలంగాణలో 454 మ్యూల్ ఖాతాలను గుర్తిస్తే ఒక్క కోదాడలోనే 242 అకౌంట్లు ఉండడం మరింత సంచలనం క్రియేట్ చేస్తోంది. సూర్యాపేట జిల్లా కోదాడ, హుజూర్ నగర్ నియోజకవర్గాల్లో అనేక మంది యువకులు ఈజీ మనీ కోసం బినాన్స్ యాప్ ద్వారా మ్యూల్ అకౌంట్ గా మారి క్రిప్టో కరెన్సీని మార్పిడి చేస్తున్నారు. దీంతో ఒకరు కాదు, ఇద్దరు కాదు, పదుల సంఖ్యలో యువత సైబర్ నేరాల్లో చిక్కుకున్నారు. ఆపరేషన్ క్రాక్ డౌన్ లో తెలంగాణ వ్యాప్తంగా 16 జిల్లాల్లో సైబర్ నేరాలతో సంబంధాలు ఉన్నాయని సైబర్ సెక్యూరిటీ బ్యూరో గుర్తించింది. దేశవ్యాప్తంగా నమోదైన 9451 సైబర్ నేరాల కేసులతో 1888 మ్యూల్ బ్యాంక్ అకౌంట్స్ కు సంబంధం ఉన్నట్టుగా అధికారులు తేల్చారు. వీటి ద్వారా వందల కోట్ల రూపాయల నష్టం జరిగినట్టుగా తెలిపారు. అంతేకాదు తెలంగాణలోని 549 కేసుల్లో 208 మందిని పోలీసులు అరెస్ట్ చేయగా వారిలో అత్యధికంగా సూర్యాపేట జిల్లాకు చెందిన వారే ఉన్నారని ఎస్పీ నరసింహ వెల్లడించారు. ఎవరైనా ఈ విధంగా చేయదు, మంచి బిజినెస్ చేసుకోమనండి. కళ్ళ ద్వారా ఎక్కడా కూడా దొంగకి ఆస్కారం లేనటువంటి బిజినెస్ చేసుకోమనండి. దొంగ సొమ్ము ఏ రూపంలో వచ్చినా దాంట్లో మనం పాత్ర అయినామంటే మనం ఖచ్చితంగా చట్ట ప్రకారం పోలీసులు తీసుకునే యాక్షన్ కి గురిగా వస్తుంది అని చెప్పారు. సూర్యాపేట జిల్లా కోదాడ సైబర్ నేరగాళ్లకు అడ్డగా మారింది. ఈ కోదాడ పరిధిలోని 3 గ్రామాలకు చెందిన పలువురు యువకులు 3 బ్యాంకుల్లో కరెంటు ఖాతాలను తెరిచి వాటిని మ్యూల్ ఖాతాలుగా మార్చినట్టు తేల్చడం షాకిస్తోంది. కోదాడలోని బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 116 ఖాతాలు, ఇండియన్ బ్యాంక్ లో 37, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 89 మ్యూల్ అకౌంట్స్ బయటపడ్డాయి. ఈ 3 బ్యాంకుల్లోని 242 మ్యూల్ అకౌంట్స్ ని 1271 సైబర్ నేరాలతో లింక్ ఉన్నట్టుగా పోలీసుల ఆధారాలు లభించాయి. ఇటీవలే ఏపీలోని విశాఖకు చెందిన చాగంటి సత్యనారాయణకు కోదాడ పరిధిలోని వల్లాపురం గ్రామానికి చెందిన కృష్ణయ్య పేరుతో ఓ లింక్ వెళ్ళింది. దీని ద్వారా సత్యనారాయణ ఖాతాకి మొదట కొంత నగదు బదిలీ చేయగా నమ్మకంతో బ్యాంక్ ఖాతా వివరాలు సమర్పించాడు. అంతే, తన ఖాతాలోని 15 లక్షల రూపాయలు మాయమై లోబోదిబోమంటూ విశాఖ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. ఆ లింకులు కోదాడ పరిధిలోని వల్లాపురం సారగండ్ల కృష్ణయ్య అకౌంట్ కి కనెక్ట్ అవడంతో పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. మ్యూల్ అకౌంట్స్ వినియోగిస్తున్న 60 మందిపై సైబర్ కేసులు నమోదయ్యాయి. దీంతో నడిగూడెం మండలంలోని వల్లాపురం, సిరిపురం, మునగాల మండలం ఆకుపాముల, కోదాడలోని కొందరు యువకుల ఖాతాలు ఫ్రీజ్ అయ్యాయి. ఫలితంగా కొందరి వల్ల మిగతా వారిని కూడా బ్యాంకులు నమ్మేందుకు వెనకాడుతున్నాయి. సైబర్ నేరగాళ్ల వల్ల మా బ్యాంకులో ఉన్న ఖాతాలన్నీ కూడా ఫ్రీజ్ అవుతున్నాయి. దీనివల్ల మనకి ఏంటంటే సామాన్యుడు కూడా ఈ ఖాతాలని వాడుకునేటప్పుడు చాలా ఆచితూచి వ్యవహరించాల్సి వస్తుంది. ఇంకోటి ఏంటంటే ఇక్కడున్న ప్రతి ఒక్కరు కూడా చైతన్యవంతులై మన బ్యాంక్ పరిధిలో ఓపెన్ చేస్తున్న ఖాతాలన్నీ కూడాను జాగ్రత్తగా వాడుకోండి. మీ అవసరాలకు అవి బ్యాంకు ఉపయోగపడాలి. ప్లస్ ఈ సైబర్ నేరగాళ్ల బారిన పడకండి. కరీంనగర్ జిల్లాలోనూ మ్యూల్ అకౌంట్ స్కామ్ కలకలం రేపింది. కరీంనగర్ కిసాన్ నగర్ RLBL బ్యాంకులో వర్చువల్ గా 12.5 కోట్లు, మ్యూల్ ఖాతాల రూపంలో 125 కోట్ల రూపాయల ఫ్రాడ్ జరిగినట్టుగా పోలీసులు తేల్చారు. దీంతో RBL బ్యాంక్ మ్యూల్ ఖాతాల కేసులో 24 మందిని కరీంనగర్ పోలీసులు నిందితులుగా చేర్చారు. అయితే 13 మందిని అరెస్ట్ చేసి రిమాండ్ కు చేసే క్రమంలో కరీంనగర్ కోర్టు తిరస్కరించింది. బ్యాంక్ అధికారుల ఫిర్యాదు లేకుండా అక్రమాలు జరిగాయని ఎలా నిర్ధారిస్తారంటూ స్టేషన్ బెయిల్ కు ఆదేశాలు ఇచ్చింది. ఈ క్రమంలోనే సొంత పూచీకత్తుపై 13 మందికి బెయిల్ మంజూరు చేశారు కరీంనగర్ పోలీసులు. మొత్తంగా తెలంగాణలో మ్యూల్ అకౌంట్ సైబర్ క్రైములు హాట్ టాపిక్ గా మారుతున్నాయి. తెలంగాణ పోలీసులకు ఛాలెంజ్ విసురుతున్నాయి.